హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు యమ్మీ టమాటో రైస్ అండి. ఇది మామూలుగా రెగ్యులర్గా మీరు చేసుకునే టమాటో రైస్ అయితే కానే కాదు. ఇది చాలా డిఫరెంట్గా, ఇది వన్ పాట్ రెసిపీ, వెరీ 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 ఈజీ రెసిపీ అండి. మీరు ఇప్పుడు లంచ్ బాక్సులకి సర్దడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో రైస్ అయితే చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, తర్వాత టమోటాలు ఇవన్నీ వేసేసి మనం దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఇలా పేస్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకోండి. మనం ఉప్పు అన్నీ దీంట్లోనే వేసేసాం. కారం ఇంకేమీ ఇప్పుడు మనం రైస్లో వేయక్కర్లేదు. ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 చెంచాలు నూనె వేసుకోండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకున్నాను. మీరు ఫ్రెష్ గ్రీన్ పీస్ అయినా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు ఒక అరకప్పు దీంట్లో వేసేసుకుందాం. అరకప్పు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక్క బిర్యానీ ఆకు వేసాను. కావాలంటే చెక్క మొగ్గ కూడా మీరు వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లో ముందుగా టమోటా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ టమోటా పేస్ట్ వేసేయాలన్నమాట. మొత్తం పేస్ట్ వేసేయండి. మిక్సీ కడిగి ఆ నీళ్ళు అట్టే పక్కన పెట్టుకోండి. మిక్సీలో పేస్ట్ అలా దండిగా ఉండిపోతుంది కదా, సో మిక్సీ కడిగేసి దాంట్లో వచ్చిన నీళ్ళని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ టమోటా పేస్ట్ బాగా వేగాలి నూనెలో. మనం దీన్ని ఒక 5 నిమిషాలు బాగా వేయించేస్తామన్నమాట. అంటే దీంట్లో ఉన్న తడి మొత్తం పోయి పచ్చివాసన మొత్తం పోయే వరకు మనం ఈ పేస్ట్ని వేయిస్తామన్నమాట. బాగా వేయించిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా చక్కగా ఉడికిపోయిందనమాట ఇది. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాస్మతి బియ్యం ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక అరగంట సేపు నానితే టమోటో రైస్ బ్రహ్మాండంగా వస్తుంది. నేను ఇలాగా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను 1 గ్లాసు బియ్యము. ఇప్పుడు నేను ఈ టమోటా మిశ్రమంలో ఈ బియ్యం వేసేస్తున్నాను. బియ్యం వేసేసిన తర్వాత మనం దీంట్లో మిక్సీ కడిగి నీళ్ళు ఎత్తి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటో పేస్ట్లో తడి ఉంది కాబట్టి ఇప్పుడు మనం 1 గ్లాస్ బియ్యం వేసాం కదా, 1 గ్లాస్ బియ్యానికి 1.25 నీళ్లు పోయాలన్నమాట. అంటే 1/4 గ్లాస్ తక్కువ, రెండు గ్లాసులకి 1/4 గ్లాస్ తక్కువ నీళ్లు పోయాలి. 1 గ్లాస్ వేసి తర్వాత ఒక 1/4 కప్పు వేసుకోండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ వేసాను, తర్వాత ఒక 1/4 కప్పు వేసాను. అప్పుడు మనకి కరెక్ట్గా టమోటా బిర్యానీ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇంత తక్కువ నీళ్లు పోయాలి. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మనం ఉప్పు అన్నీ ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదండి. సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు మనం దీనిపైన ఇలా చల్లేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఇది ఇలా బాయిల్ రావాలండి, నీళ్లు బాగా తెరలాలి. అంతవరకు కుక్కర్ మూత అయితే ముయ్యకండి. ఇప్పుడు బాగా తెరలింది మనం పోసిన ఎసరు. ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఇది ఉడికించుకోవాలన్నమాట. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేయండి. వెంటనే కుక్కర్ తెరవకండి. ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ తీసి చూస్తే మీ యమ్మీ టమోటో రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత బాగా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. మనం ఈ నీళ్ళ క్వాంటిటీ ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బిర్యానీ, టమోటా బిర్యానీ బాగా వస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో, హస్బెండ్స్కి లంచ్ బాక్స్లో ఇవ్వడానికి చాలా బాగుంటుందండి ఈ డిష్. తప్పకుండా ట్రై చేయండి. 1 పాట్ రెసిపీ కాబట్టి మార్నింగ్ మీకు టైం లేకపోతే పేస్ట్ అయితే ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఉంటాను, మీ విజయ్.